వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మొరంచపల్లి వాగులో వరదలపై ఎన్డీఆర్ఎఫ్ ఆదేశాలతో మాక్ డ్రిల్. మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4కు నారా బ్రాహ్మణి శ్రీకారం. వరంగల్ జిల్లా నర్సంపేటలోని గిరిజన బాలుర పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద. బంగారుపేటలో వృద్ధులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేసిన విశ్రాంత ఉద్యోగుల సంఘం. జోయ్ లుకాస్ గోల్డ్ షోరూంలో ప్రతిభావంత విద్యార్థులకు ప్రశంస పత్రాల ప్రదానం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరపల్లి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నుంచి ఇస్తే తాత్పర్యంక ఊరు దాటితే బొడ్డాయి కాడ నిలదీస్తాం, బొడ్డాయికి కట్టేస్తామని చెప్తే అందరికీ, రైతులందరికీ కూడా నేను వేడుకుంటున్నా, సహకరించండి ప్రజలారా, కలిసి ఊరు అభివృద్ధిని కోరుకున్నామని చెప్పి మీకు మరొక్కసారి చివరిగా, అంటే ఈ రోజు అయిపోయి 5 ఏళ్ళ దాకా దండం పెట్టడమే, శిరస్సు వచ్చి దండం పెడుతున్నా పాలక సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ కూడా. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా, బొడ్రాయి సాక్షిగా గ్రామ సంరక్షణకై భగవంతుడి పేరుపై నిత్యం ప్రమాణం చేస్తూ, ప్రజల శ్రేయస్సు కోరుతూ, ప్రజల మన్నన పొందుతూ, ఎలాంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా గ్రామ సంరక్షణ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరినీ ప్రేమగా, నాతో సమానంగా భావిస్తానని చెప్పి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీ అందరి ముందు బొడ్రాయి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అచ్యుతాపురం నుంచి కోర్టుకూడలి వరకు నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ ర్యాలీలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబం సమాజాన్ని నాశనం చేస్తాయని పేర్కొంటూ యువత ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే ఏపీ పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలని కోరారు. మీ చిన్నారుల జీవితాన్ని సిదిమేస్తున్నారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ప్రజలారా, నేను ఒక విషయం చెప్తున్నాను, స్వార్థం కోసమే భావి భారత పౌరుల చెప్తున్నారు. ఈ దేశం అభివృద్ధి చెందాలనే సరే, మీ కుటుంబం సుస్థాపంగా ఉండాలనే సరే, మీరు అందరూ బాగుండాలంటే ఆ డ్రగ్స్కు దూరంగా ఉండాలి. అందుకే నేను
డబ్బులు వద్దు బ్రో, విద్య ఉద్యోగం వద్దు బ్రో, మన కుటుంబ శ్రేయస్సు ఇంపార్టెంట్ బ్రో అని మీకు అందరూ చెప్తున్నాను. అయితే మీ అందరికీ ఒక విషయం తెలియాలి, ఇప్పుడిప్పుడే మన పాతపట్నంలో ఇంతకు ముందు ఉండేది కాదు. మన నియోజకవర్గంలో ఇప్పుడు ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడి ఉన్నారు. నేను చాలా చూస్తున్నాను, ఈ రోజు మీకు అందరికీ చెప్తున్నాను, నేను చాలా ఈ మధ్య చూస్తున్నాను, ఏ రోడ్డు మీద చూసినా ఒకసారి గంజాయి కాదు కనిపిస్తుంది. మెమరీ అలాగే నిర్ణయాధికారం, నిర్ణయించే శక్తి సామర్థ్యాలు మీలో ఉండాలి. కానీ స్నేహితుల వల్ల వేరే బలవంత కారణాల వల్ల కొంతమంది విద్యార్థులు మొత్తం గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి మీరందరూ మీ భవిష్యత్తుని కోల్పోతున్నారు. మొదట ఏముందిలే బ్రో, ఈ మధ్యన బ్రదరన్నం కూడా మానేసాం, బ్రోకి వచ్చేసాం, సిస్టరన్నం మానేసి తీసుకొచ్చేసాం, ఏముంది బ్రో ఏముంది తీసుకొని చెప్పి మొదలుపెట్టి ఒక్కసారే కదా అంటున్నారు. ఒక్క తప్పు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మన భవిష్యత్తు తెలుస్తుంది. నెక్కొండ గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన నూతన సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, నెక్కొండ గ్రామంలో ఎన్నికల సమయంలో తిరుగుతున్న సమయంలో కొన్ని సమస్యలు దృష్టికి వచ్చాయి. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని అన్నారు. పెండ్యాల హరిప్రసాద్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవి నమ్మకంగా నిర్వహించవలనని భగవంతుని మీద సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మిత్రులకు నమస్కారం. నా పేరు పెండ్యాల హరిప్రసాద్. నేను నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎన్నికయ్యాను. నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ జనరల్ స్థానానికి రిజర్వ్ అయినప్పటికీ మా నర్సంపేట శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నేను గత 30 సంవత్సరాల నుంచి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి సేవలను గుర్తించి నాకు జనరల్ స్థలం అయినప్పటికీ కూడా ఒక బీసీ వ్యక్తిగా నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి తప్పకుండా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి నెక్కొండ ప్రజల ఆదరాభిమానాలను, అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగొని అత్యధిక మెజారిటీతో 842 ఓట్ల మెజారిటీతో నేను ఈ నెక్కొండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. నా ఎన్నికకు సహకరించినటువంటి నెక్కొండలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ ఇతర అన్ని వర్గాల ప్రజలకు నేను పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ నెక్కొండ పైన పూర్తి స్థాయి అవగాహన ఉన్నది. నేను చాలా సంవత్సరాల నుంచి నెక్కొండ స్థితిగతులను నేను చూస్తున్నాను. తప్పకుండా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దొంతి మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి తప్పనిసరిగా అనేక అభివృద్ధి నిధులు తీసుకొచ్చి నెక్కొండను ప్రగతి పదంలో ముందుకు నడవడానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను. ముఖ్యంగా మా వార్డు సభ్యుల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి టీపీసీ సభ్యులు రంజిత్ రెడ్డి గారు మరియు మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరి సహకారంతో ముందుకు వెళ్తూ మా వార్డు మెంబర్లను సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ 14 వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం తప్పకుండా నేను నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంతో ఆదరించి నన్ను గెలిపించినటువంటి నెక్కొండ ప్రజలందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు అందుబాటులో ఉండి తప్పనిసరిగా ప్రతి సమస్య పట్ల నేను పరిష్కార మార్గాన్ని చూపడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. అలాగే నెక్కొండలో చాలా సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి గత 10 సంవత్సరాల నుంచి కొంచెం నిర్లక్ష్యం అయిన వాటి వాస్తవమే. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా నేను దాన్ని అభివృద్ధికి విషయంలో మాత్రమే ముందుకు పోతాను. నాకు రాగద్వేషాలు లేవు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్ళి తప్పకుండా నెక్కొండ అభివృద్ధికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ మండల్
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తిమ్మిగారి సుధాకర్ ప్రమాణ స్వీకారం అనంతరం టేక్మాల్ గాంధీ భవన్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అనంతరం 14 మంది వార్డు మెంబర్లను సన్మానించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను టేక్మాల్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని చేయి ముందు దర్శన కృషి ప్రమాణం చేస్తున్నాను. లాంగ్ వెళ్ళండి మరి రైట్ రాదు ఫోటో అట్లా ఫోటో వెళ్ళండి దూరం వెళ్ళండి మొత్తం జరగండి. దాని ఇంకా చక్కని మార్గదర్శనం ఇచ్చి వాళ్ళ జీవితాలను సరిదిద్దాడు. కాబట్టి ఆ అనుభవం కూడా సేవను చేస్తూ తరించాలని యొక్క కృప అమ్మవారి యొక్క, ఎందుకంటే వారు ఆ ఆశీర్వచనం కూడా కావాలని అంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వచనం చేత కూడా అలాంటివన్నీ చేసి సుధాకర్ శర్మ గారంటే ఒక గొప్ప సర్పంచ్గా అలా నిలబడి పోవాలి అనేది ఆత్మీయులుగా 60 సంవత్సరాల పైగా ఉన్నటువంటి మా అందరి యొక్క కోరిక. ఆ విద్యార్థులను మాత్రమే నా శక్తి మేరకు వారిని సంస్కరించడానికి ప్రయత్నించిన నాకు ఆ దైవం యొక్క ఆశీస్సులు, ఈ అందరి యొక్క నిర్మాణం, ఆత్మీయతలు ఈనాడు నన్ను ఈ వేదిక పైన నిలపడానికి తోడ్పడిన మీ అందరికీ దీనిగా జాబ్గా నేను భావిస్తూ ఉన్నా. అంత తేలిక అని అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు పెద్దలు మా అన్నయ్య గారు భానుమూర్తి శర్మ గారు చెప్పిన విధంగా ఏ పని చేయాలన్నా ఒకరితో సాధ్యమయ్యే పని కాదు. ఏ వ్యవస్థను మార్చాలన్నా, ఏ వ్యవస్థలో మనం అనుకున్నటువంటి మార్పులు దాన్ని సాధించాలన్నా అందరూ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అందరి యొక్క సంపూర్ణ సహకారం ఉన్నప్పుడు మాత్రమే, సమన్వయము సహకారం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ సందర్భంలో
మీ అందరి యొక్క సహకారాన్ని, మీ సహాయాన్ని, మీ ఉన్నటువంటి ఆశలు ఆశయాల్ని సంపూర్తి చేయడానికి మీ అందరూ నాతో సహకరించి మనకున్న సమస్యల్ని తప్పకుండా శక్తివంచన లేకుండా తీర్చడానికి నా వంతు తప్పకుండా కృషి చేస్తానని మన సహకారం, మీ సహకారం కూడా నాకు ఎంతో అవసరం. ఏ సమస్య ఉన్నా, ఏ సందర్భంలో వచ్చినా, ప్రత్యేకించి ఆయన అన్ని దగ్గరకు పంచే ఉప సర్పంచ్ అన్న మీలో మేమొక్కరం, మీ సమస్యలే మా సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని మీ అందరూ నన్ను ఇంత ఆదరించి అభిమానించి మాకు మా టీం అంతా 14 మంది మెంబర్స్, తర్వాత మా సర్పంచ్ ఉప సర్పంచ్ అందరికీ ఇంత ఘన విజయాన్ని చేకూర్చినందుకు ప్రత్యేకంగా తేక్మాల్ గ్రామ ప్రజలందరికీ, తేక్మాలని గొల్లగూడెం తేక్మాల్ ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జీఎం కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను ఆదుకోవడంలో, తెలంగాణకు సాగు త్రాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కాకా ఆశీర్వాదంతోనే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, ఆయన లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయికి చేరేది కాదని పేర్కొన్నారు. కాకా వారసులు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సహకారంతో రామగుండం అభివృద్ధికి కృషి చేస్తున్నామని, కాకా వెంకటస్వామి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రామగుండం నవనిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. అంటే ఏమయ్యా ఇప్పుడు నౌకర్ లేకపోయినా కూడా పైకి ఎక్కడానికి వెంకటస్వామి గారు అడుగుతాడు నిన్ను ఇంకా వేడి రామగుండం భారతదేశానికే కాకాగా గౌరవంగా పిలుచుకునేటువంటి బలహీన వర్గాల
నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా, రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా కాకగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి కాక గారు 11వ వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారికి ఇక్కడే ఇల్లు కట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక రకాలుగా చేసే డెవలప్మెంట్లో ఎన్ని నిందలైనా, ఎన్ని తిట్లైనా, ఎన్ని రకాల అవమానాలైనా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా అనుకున్నది అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇదే వెంకటస్వామి గారి ఆశయాలు, ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ పేదవాడికి నష్టం జరగకుండా చేసుకునే బాధ్యత ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం. నవ నిర్మాణం జరుగుతుంది. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఉట్లపల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక బృందాన్ని ఎంఈఓ మంగ్యానాయక్ స్పెషల్ ఆఫీసర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామ సెక్రటరీ నరేష్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ కొనకంచి చంద్రశేఖరరావు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ భేదాలు మించి గ్రామ అభివృద్ధికి మద్దతుగా పనిచేయాలని, మంచినీరు, డ్రైనేజ్, వీధి లైట్లు తదితర వసతులపై ప్రత్యేక చొరవ చూపుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఎవరు ఏమనుకున్నా గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా కొనకంచి చంద్రశేఖరరావు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడినైనా మాతంగి రవి అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నా మీద ఎంతో విశ్వాసంతో మీరంతా నన్ను అఖండ విజయం చేర్చినారు. అందుకు మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య వచ్చినా నేను ముందుండి మీకు పరిష్కరించగలుగుతాను. అంతేగాక మన గ్రామంలో మీరు కూడా నాకు చేదోడు వాదోడుగా చిన్న విషయాలకు నాకు మీ సలహాలు కూడా నాకు అవసరం ఉంటుంది. అంతేగాక ఈ రోజు నుంచి నేను మీ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉండి మీ అందరికీ కష్టాలు వస్తే నాకు కష్టం వచ్చిందిగా నేను స్వీకరిస్తాను. అంతేగాక నిత్యం మీకు అందుబాటులో ఉండి ప్రతి విషయం కూడా నాకు తెలియజేయాలి. ప్రతి విమర్శలు చేయకుండా ఒకసారి నాకు చెప్పి నా దృష్టికి తెచ్చినచో దాన్ని నేను నా వంతుగా తక్షణమే పరిష్కరించగలుగుతాను. కొన్ని ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఉన్నా కానీ నా చేతనైన కొద్దీ నేను
మనకు వచ్చే గ్రామ పంచాయతీ నిధులు మీకు తెలుసు, నాకు తెలుసు. తెలవబడికే నన్ను ఈ బ్రహ్మాండ మెజారిటీతో నన్ను గెలిపించారు. అంతేగాక నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మహాత్మా గాంధీ గారు తెలియజేశారు, మన గ్రామానికి పట్టు బంగారు కొమ్మల్లాగా 10 వార్డు సభ్యులు, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఫౌండర్గా గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ ప్రజల యొక్క అభివృద్ధిని, గ్రామ సర్పంచ్, గ్రామ మొదటి పౌరుడైనటువంటి శ్రీ కొనకంచి చంద్రశేఖరరావు గారికి, ఉప సర్పంచ్ మాతంగి రవి గారికి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులందరికీ నా తరపున, మా గ్రామ పంచాయతీ తరపున, గ్రామ పెద్దలందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్టి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ప్రమాణ స్వీకారకర్తలు, గతంలో గ్రామ పంచాయతీకి సేవలు అందించినటువంటి గ్రామ మాజీ సర్పంచులకి, మాజీ ఎంపీటీసీలకి, మాజీ ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా మిర్యాలగూడ మండలంలో సేవలు అందించినటువంటి మాజీ మార్కెట్ చైర్మన్ గారికి అందరికీ కూడా, అదేవిధంగా గ్రామ ప్రజలకి, గ్రామ సభ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.